హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 4 12th వీక్ అయిపోతూ ఉంది. అయితే ఇక ప్రోమోల మీద ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు. టీఆర్పీ రేటింగ్ల కోసం రకరకాల ప్రోమోస్ వదులుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తున్న విషయాలను బట్టి చూస్తే ఇంతకుముందు వీడియోల్లో ఆ దయ్యం క్యారెక్టర్ వేసింది లాంతర పట్టుకుంది నోయిలేమో అని ఒక డౌట్ వ్యక్తం చేశాం. అయితే ఆయన కాదు అని ఇప్పుడు ఈ ప్రోమోలను బట్టి తెలుస్తుంది. సరిగ్గా బాగా అబ్జర్వేషన్ పెట్టి చూస్తే అది అవినాష్ అని అర్థమవుతుంది. ఇకపోతే ఈ వారం రీఎంట్రీ ఉండకపోవచ్చు అనే వార్త కూడా ఒకటి హల్చల్ చేస్తుంది. అంటే నాగార్జున గారు ఈ టైంలో రీఎంట్రీ అయింది అన్నారని కూడా ఒక వార్త బయటికి వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే ఈ వారం మ్యాక్సిమం రీఎంట్రీ ఉండదు, నెక్స్ట్ వీకే రీఎంట్రీ ఉంటుంది అని అంటున్నారు నోయల్ గారిది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. ఏదేమైనా సరే బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్లు. ఇంకో విషయం ఏమిటి అంటే మ్యాక్సిమం ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనే వార్త కూడా ఒకటి బయటికి వచ్చింది. ఇకపోతే పాస్ అని ఉపయోగించుకోవటం ఈ వారం ఉపయోగించుకోబోతున్నాడు అవినాష్ అనే వార్త కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చూద్దాం మరి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ బిగ్ బాస్ నుంచి. ఇక ఈ వారం రీఎంట్రీ లేదు. రెండోది ఆ లాంతర పట్టుకున్న దయ్యం క్యారెక్టర్ అవినాష్. ఇకపోతే అవినాష్ ఈ వారమే ఆ ఎరెక్షన్ పాస్ ఉపయోగించుకోబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి చూద్దాం ఓటింగ్ సర్లు ఎలా ఉంటుందో. ఏదేమైనా సరే ఈ ఉత్కంఠ కలిగించే విషయాలు మాత్రం అద్భుతంగా ఉంటున్నాయి. కాకపోతే ఈ దయ్యం టాస్క్లో రియల్గా కంటెస్టెంట్స్ కొట్టుకున్నారు అనే వార్త కూడా ఒకటి బయటకు వచ్చింది. మనకు ప్రోమోలో చూడొచ్చు, ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు బొమ్మల్ని లాక్కోవటం. సో ఫ్రెండ్స్, ఇక టాస్క్లో భాగంగా రియల్ ఫైట్ జరిగినట్లు మనం ప్రోమోలో చూసాం. అంటే కొట్టుకోవడానికి కూడా రెడీ చేశాడు కంటెస్టెంట్స్ని అని మనం గ్రహించవచ్చు. ఏదేమైనా సరే బిగ్ బాస్ తలుచుకుంటే ఏమైనా చేస్తాడు బిగ్ బాస్ హౌస్లో అన్నది వాస్తవం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.